హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. విజయవాడకు 15-16 కిలోమీటర్ల దూరంలో మంగళగిరిలోని కొండపై స్వయంగా వెలసిన ఉగ్ర నరసింహస్వామి. ఈ స్వామి పరమ మహిమాన్వితుడు. ఈయన చాలా మహిమ కలవాడని చాలా గాఢంగా నమ్ముతారు. నిజంగా ఆయన అంతటి మహిమ కలవాడే. చూడండి, విజయవాడ నుంచి వెళుతుంటే చుట్టూ చెట్లు, కొండలు, ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. ఇంత మహిమ గల క్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆయనే పానకాల స్వామి అని కూడా పిలుస్తారు. కొండ మీదనున్న పానకాల స్వామి విగ్రహ రూపంలో కనపడదు. అక్కడ ఒక బిలం లాంటిది ఉంటుంది. ఈ బిలాన్ని కవర్ చేస్తూ ఒక ముఖాన్ని పెడతారు. మనకు స్వామివారు నోరు తెరుచుకున్న ముఖం కనపడుతుంది. ఆ కవచం తొలగిస్తే అక్కడ ఒక బిలం లాంటిది ఉంటుంది. బిలానికి కింది భాగంలో శంకు చక్రాలు లాంటివి 2 కనిపిస్తాయి. నరసింహస్వామి అవతరణ ఒక క్షణంలో జరిగిపోయిందండి. హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుని హరి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు, ఆ స్తంభంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు గదతో ఆ స్తంభాన్ని కొడతాడు. అప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకొని ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఉద్భవిస్తాడు. ఆయనే ఉగ్ర నరసింహస్వామి. ఎవరైతే చూడాలనుకున్నారో అతని మరణానికి అన్ని ఏర్పాట్లతో సింహరూపంలో ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తాడు. అతని విగ్రహరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతుంటే అప్పుడు లక్ష్మీదేవి తపస్సు చేసి అమృతాన్ని తెచ్చి స్వామిని చల్లబరిచిందని చెప్తారు. లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశమే మంగళగిరి అంటారు. ఈ కొండ మీదే తపస్సు చేసిందంట లక్ష్మీదేవి. ఈ గుహ లోపల సీతారాములు, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయండి. మనం దేనిలో పానకం తీసుకొని వెళ్ళినా చెంబులో కానీ బిందెలో కానీ స్వామివారు సగం త్రాగగానే ఆగిపోతుందంట. మిగతా సగం భక్తులకు మహాప్రసాదంగా ఇస్తారు. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, స్వామివారికి పానకం వడ్డించి మిగిలిన సగభాగం భక్తులకు ఇస్తే వాళ్ళు ప్రసాదంగా తాగుతున్నారు. స్వామివారికి రోజుకు ఎన్నో లీటర్ల పానకం సమర్పిస్తున్న ఆ బెల్లానికి, పంచదారకు ఒక్క చీమ కానీ ఒక ఈగ కానీ కనపడదంటండి. కొంచెం బెల్లం ముక్క పడితేనే చీమలో ఈగలో ముసిరిపోతాయి. కానీ నరసింహస్వామి గుడిలో ఒక్క చీమ కానీ ఒక ఈగ కానీ కనపడదంట. ఎంత అద్భుతమో చూడండి. చెంబులో పానకం తీసుకుని అర్చక స్వామి శంఖంలో పోసి స్వామివారికి సమర్పిస్తాడు. సగం పోయగానే ఆగిపోతుంది. స్వామివారు పానకం తాగుతున్నప్పుడు గుటక శబ్దం వినిపిస్తుందండి. ఇది స్వయంగా భక్తులు విని చెప్పిన నిజం. చాలా మహాద్భుతం కదండి. మిగిలిన సగం భక్తులకు ప్రసాదంగా ఇచ్చేస్తారు. ఇది అక్కడ ప్రత్యేకత. కృతయుగంలో స్వామికి అమృతాన్ని, తరువాత త్రేతాయుగంలో ఆవునేతిని, ద్వాపరయుగంలో ఆవు పాలని, కలియుగంలో పానకాన్ని సమర్పిస్తున్నారని చెబుతారు. కృతయుగం నుండి కూడా స్వామి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారని ప్రతీక. పాండవులు ఈ స్వామిని ప్రతిష్ఠ చేశారంట. అదిగోండి, ఆ కనిపించే మెట్లెక్కి పైకి వెళ్తే రంగనాథ స్వామి పవళించి ఉంటాడనమాట. అదిగోండి, ఆ కనిపించే రైట్ సైడ్కి మన రాజధాని అమరావతి ఉందంట. ఈ వింత జరుగుతున్నది కొన్ని శతాబ్దాల కాలం నాటి నుండి. ఇప్పటికీ కోట్ల మంది భక్తులు స్వామివారికి పానకం సమర్పిస్తూనే ఉన్నారు. ఇదంతా భక్తులకు స్వామివారి మహత్యంగానే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గండాలయ్య స్వామి దర్శనము, తర్వాత లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి, కొండ కింద ఉన్న దేవాలయానికి వెళ్ళిపోయాము. అక్కడ చిన్న మందిరం ఉంటుంది, విగ్రహాలు ఏమీ ఉండవు. మనకేదైనా గండం సమస్య వచ్చినప్పుడండి, నా సమస్య తీరితే నీకు నూనె కానీ నెయ్యితో కానీ దీపం పెడతాను అని దండం పెట్టుకుంటే ఆ సమస్య తీరాక మళ్ళీ అక్కడికి వచ్చి గండదీపం వెలిగించుతారు. కొండపైన పానకాల స్వామి దర్శనం అయిన తరువాత మా కజిన్స్తో వచ్చామండి. అందరం కలిసి కొండ కిందనున్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము. స్వామి ప్రసన్న వదనంతో లక్ష్మీ సమేతంగా ఉంటారు. స్వామివారు ముఖం నవ్వుతున్నట్లుగా ఉంటుంది. అక్కడి నుండి బయటకు వచ్చాక కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం దగ్గరగా ఉన్న గాలి గోపురం చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది. మొదట నిర్మించినప్పుడు 3 అంతస్తులే ఉండేదంట. 18వ శతాబ్దంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, ఆ ప్రాంతపు రాజావారు, తన బావమరిదితో పాటు పానకాల స్వామి దగ్గరకు వచ్చి కవచం తీసేసి ఆ బిలంలో ఏముందో చూద్దామని చెయ్యి పెట్టారంట. పక్కనున్న ఆయనకేమో పాములు, తేళ్లు కరుస్తున్నట్లు విపరీతమైన బాధ వేసిందంట. ఈ రాజావారికి చెయ్యి నమిలేసినట్లు తెలిసిందంట. చెయ్యి అంతా నమిలేసి రక్తమాంసాలు లేకుండా బోనుతో బయటకు వచ్చేసిందంట. ఆయన నా శరీరం భగవంతునికి ఆహారమైందని చాలా సంతోషపడ్డారంట. ఆయనే కింద ఉన్న గాలిగోపురం పెద్దదిగా చేశారంట. 3 అంతస్తుల గాలిగోపురాన్ని 11 అంతస్తులు చేశారంట. మొదట ఉన్నది 49 అడుగుల వెడల్పు. దాని మీద పెంచుకుంటూ పోతే 153 అడుగుల ఎత్తు వరకు కట్టారంట.
49 అడుగుల వెడల్పుతో ఇంత ఎత్తైన గాలి గోపురం ఎక్కడా లేదంటండి. ఈ గోపురం కట్టిన తరువాత అది ఉత్తర దిక్కుకు ఒరిగిపోయిందంట. శిల్పులందరూ తమిళనాడులోని కాంచీపురంకు చెందిన వాళ్ళే ఉండేవారు. కాంచీపురం వెళ్ళి అక్కడ వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళ సలహా ప్రకారం ఈ గోపురానికి తూర్పు వైపున లోతైన కోనేరు తవ్వించారంట. అప్పుడు ఈ ఒరిగిన గోపురం స్ట్రైట్గా అయిపోయిందంటండి. ఇది ఒక అద్భుతం, అంతా వాస్తు మహిమ. చాలా ప్రత్యేకతలు ఉన్న ఈ గోపురం అన్నమాట ఇది. ఇక్కడ ఉన్నది రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి అండి. ఆయన ప్రశాంతంగా చిద్విలాసంగా ఉంటారు. ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనానికి వచ్చేలోపు మనకు ఎన్ని సమస్యలు కానీ ఏమన్నా కోర్టు సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయని చెప్తారు. ఈయన స్వాతి నక్షత్రంలో తులారాశిలో పుట్టారు. కోర్టు వ్యవహారాలకు ఈ స్వామి పెట్టింది పేరని చెప్తారు. ఏమి చేయాలో తెలియనప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు నరసింహస్వామిని తలుచుకుంటే చేయూతను అందించి కాపాడతారని ప్రగాఢ నమ్మకం. ఇదండి మా మంగళగిరి పానకాల స్వామి దర్శన విశేషాలు. దర్శనం అయిపోయింది, అందరం ఇంటికి బయలుదేరాము. ఎండాకాలం చిటపటలాడిపోతుందండి. అన్నీ పూర్తయ్యేటప్పటికి ఉదయం 11 గంటలైంది. అందరికీ ఆకలి దంచేస్తుంది. విజయవాడలో ఫేమస్ స్ట్రీట్ హోటల్ అన్నారు. ఇంటికి వెళ్తూ అక్కడ వెళ్ళి గారెలు పూరీలు లాగిచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిమ్మల్ని కూడా తీస్తున్నాం. Please like, share and subscribe for more videos. Thanks for watching.